నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. డీలిమిటేషన్ పై ఢీ అంటున్న సౌత్ పోరాటానికి కేంద్రం తగ్గుతుందా, తగ్గేదే లే అంటుందా? సౌత్ను నిర్లక్ష్యం చేసి బీజేపీ రాజకీయం చేయగలదా? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు ఎందుకు పెంచాలనుకుంటుంది? సీట్లు తగ్గవంటూనే తన పని తాను చేసుకుపోతున్న మోదీ షా ద్వయం. చెన్నైలో మొదలైన పోరాటం చివరకు ఏ తీరానికి చేరుతుంది? బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణతో తెలంగాణ కాంగ్రెస్కు వచ్చిన ఫాయిదా ఏంటి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్సీఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. సౌత్ సైరన్ మోగించింది. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ నాయకత్వంలో దక్షిణాది గర్జించింది. పునర్విభజన వేలాడుతున్న కత్తి అని కేరళ సీఎం విజయన్ అంటున్నారు. దక్షిణాదిని సెకండరీ సిటిజన్లుగా ఉత్తరాది మారుస్తుంది. జనాభా ఆధారంగా చేపట్టిన డీలిమిటేషన్ను ఒప్పుకునేది లేదు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మిగతా రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ భీమార్ రాష్ట్రాలు దేశాన్ని శాసిస్తాయి. లోక్సభ సీట్లలో మరో 25 ఏళ్లు పెంచకూడదు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని అంతర్గతంగా డీలిమిటేషన్ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలో జరిగిన అఖిలపక్ష జేఏసీ సమావేశంలో ఇదే తీర్మానించారు. దక్షిణాది గడమెత్తినప్పుడల్లా ఏ రాష్ట్రంలో సీట్లు తగ్గవని అమిత్ షా, బీజేపీ నాయకత్వం స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే బీజేపీ సీట్ల సంఖ్య పెంచాలన్న ప్రణాళికతో ఉందని, దీనివల్ల సౌత్ స్టేట్స్ కు తీవ్ర అన్యాయమన్న చర్చ ఈ ప్రాంత రాజకీయ పక్షాల్లో లేవనెత్తుతున్నాయి. సౌత్ లో బీజేపీకి ఇప్పటిదాకా పెద్ద పట్టు చెక్కలేదు. ఈ క్రమంలో తాజా ప్రచారం ఏంటంటే, ఈ ప్రాంతంలో మెరుగుపడుతున్న పార్టీకి శాపంగా మారే అవకాశాలున్నాయి. సౌత్ ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో బీజేపీకి కష్టాలు తప్పవు. హైదరాబాద్లో డీలిమిటేషన్ పోరు. రాష్ట్ర హక్కుల కోసం ఎందాకైనా అంటున్న బీఆర్ఎస్. చెన్నైలో ఒకే వేదికపై సీఎం రేవంత్, కేటీఆర్. లౌకిక పార్టీల భావసారూప్యత. చెన్నై అఖిలపక్ష సమావేశం భారత రాజకీయాల్లో సరికొత్త సన్నివేశమే. బీజేపీకి కొత్త సవాలే. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అభిప్రాయాలు వ్యక్తం చేసే బలం తగ్గుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. సౌత్ సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూపొందుతాయి. ఆ నిర్ణయాలు ఇక్కడ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోవలసి వస్తుంది. రైతులకు మద్దతు కొరవడుతుందని దీన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు అంటున్నాయి. ఓవైపు ఏకపక్షంగా ప్రతిపాదనలు చేసుకుంటూ వెళ్తున్న బీజేపీ సీట్ల పెంపు వ్యూహం రాజకీయాలనే కాదు, రాష్ట్రాల ప్రగతి ముఖచిత్రాలనే మార్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు దేశ ఆదాయంలో 30% 5 సౌత్ స్టేట్స్ నుండే వస్తుండగా దేశ పురోగమనంలో ఈ ప్రాంతాలే కీలకం. ఈ ప్రాంతాల హక్కులను విస్మరించేలా కేంద్రం పోకడ ఉండడాన్ని రాజకీయాలు పక్కనబెట్టి ఈ ప్రాంత పార్టీలు, నేతలు ఖండిస్తున్నారు. సౌత్లో 33% సీట్లు పెంచాలని లేదా పాత పద్ధతిలోనే పునర్విభజన సాగాలని కోరుకుంటున్నారు. 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత కానీ స్పష్టత కానీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో హైదరాబాద్లో జరిగే భేటీ కీలకం కానుంది. చెన్నైలో ఒకే వేదికపై సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కనిపించారు. ఈ సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంది. రాష్ట్రం కోసం బయట వేదికలపై కొట్లాడుతామని, ఇందులో రాజకీయాలకు తావు లేదని నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న సంకేతం ఈ వేదిక ద్వారా స్పష్టమైంది. లౌకిక పార్టీల భావసారూప్యత భవిష్యత్ రాజకీయాలకు, పోరాటాలకు సంకేతమా అన్నది చూడాలి. చెన్నై భేటీకి హాజరైన నేతలు తర్వాత సమావేశం హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించగా ఈ భేటీకి బీఆర్ఎస్ హాజరవుతుందా లేదా చూడాలి. చెన్నైలో రేవంత్తో పాటు కేసీఆర్ను కూడా స్వాగతిస్తూ స్టాలిన్ హోర్డింగ్లు పెట్టారు. మరి తెలంగాణలో ఏ విధంగా నిర్వహిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రాజకీయ చాణక్యాన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
2 బిల్లులతో రేవంత్ సంచలనం. బీసీ బిల్లుతో ప్రత్యర్థి పార్టీలను షాక్ గురి చేసిన సీఎం. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో ముందడుగు. ప్రభుత్వ విజయాలపై కనబడని పండుగ వాతావరణం. తెలంగాణ ప్రభుత్వం ఈసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంది. కానీ వాటి నుండి ఆశించిన పేరు మాత్రం తీసుకోలేకపోతుంది. ఊరు వాడ పండుగ జరగాల్సిన చోట ఒకటి, 2 జిల్లాల్లో పండుగ చేసిన కేడర్ తమ పనిలో తాము మునిగిపోయారు. కార్యక్రమాల రూపకల్పన, విజయోత్సవాల నిర్వహణపై పదవులు పొందిన నేతలు కానీ పార్టీ కానీ తమ సొంతం చేసుకోకపోవడంపై నేతలే విస్తుపోతున్నారు. కమిటీలు, పార్టీ నిర్మాణంలో అంతులేని జాప్యం జరగడంతో పార్టీకి ప్రభుత్వానికి ఎంత కష్టపడ్డా అనుసంధానించలేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కష్టపడ్డ వారిని, కష్టపడని వారిని ఒకే ఘాటిన కడుతుండడం కూడా పనిచేసే నేతలు నిరుత్సాహపడుతున్నారు. 4 దశాబ్దాలు బీసీ ఉద్యమానికి, ఎస్సీ వర్గీకరణ అంశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతమైన పరిష్కారం చూపింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యానికి, నిబద్ధతకు ఈ బిల్లులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరుస సమీక్షలు చేస్తూ పనిచేసిన నేతలకు గ్రేడింగ్ పద్ధతిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగితేనే కాంగ్రెస్ పార్టీలో జోషొచ్చే అవకాశం ఉంది. పదవుల్లో ఉన్న నేతలు రిలాక్స్ అవుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశాక కూడా చాలా మంది నేతల్లో మార్పు రావకపోవడం ప్రక్షాళన అవసరాన్ని సూచిస్తుంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.